వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెచ్ఆర్డి మరియు ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విద్యా ప్రమాణాల్లో చాలా వరకు మార్పులు తీసుకురావాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆయన ఈ మధ్య కొన్ని ట్వీట్లు చేయడం జరిగింది. దాంట్లో ఈ 2-3 రోజుల క్రితం ఆయన ఒక ట్వీట్ చేశారు. అదేమిటంటే, అమీర్పేటలో ఒక 4 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే ఆ స్టూడెంట్కి ఉద్యోగం దొరికిపోతుంది. కానీ మన ఇంజనీరింగ్ కాలేజీలో 4 సంవత్సరాల పాటు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన తర్వాత వాళ్ళకి జాబ్ దొరుకుతుంది అని చెప్పి గ్యారంటీ ఉండడం లేదు. అంటే మన కాలేజీల్లోని విద్యా ప్రమాణాలు ఏ రేంజ్లో ఉన్నాయనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇండస్ట్రీస్కి కావాల్సిన దానికి, ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటి, మన కాలేజీల్లో చెబుతున్న చదువేంటి, ఈ రెండింటికి మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది. వాటిని పూర్తిగా తగ్గించాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు కాలేజీ నుంచి బయటికి విద్యార్థి వెళ్ళే టైం కల్లా క్యాంపస్లోనే వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం దొరికేటట్టు చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈ మధ్య కొన్ని డెసిషన్లు తీసుకున్నారు. దాదాపు ఒక 80 మంది ఉపాధ్యాయుల్ని ఎలిమెంటరీ స్కూలు, హై స్కూల్లో చేస్తున్న దాదాపు ఒక 80 మంది అధ్యాపకుల్ని సింగపూరు అక్కడ జరుగుతున్న విద్యా వ్యవస్థలోని ప్రమాణాలు ఎలాగున్నాయి, అక్కడ విద్యా వ్యవస్థలో బోధనా పద్ధతులు ఎలాగున్నాయి, అక్కడ కోర్సు కరికులం ఎలా ఉన్నది, వీటన్నిటిని అధ్యయనం చేయడానికి ఈ నెలాఖరులో పంపించడం జరుగుతుంది. ఈరోజు సింగపూర్ అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉన్న కంట్రీ. కాబట్టి ఆ దేశానికి వీళ్ళందరినీ పంపించి వాళ్ళు ఒక వారం రోజుల పాటు సింగపూర్లో ఉండి వాళ్ళు సింగపూర్లో విద్యా వ్యవస్థ గురించి పూర్తిగా అధ్యయనం చేసి మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ని చూసుకొని మన రాష్ట్రంలో ఏ విధంగా మార్పులు చేర్పులు చేయొచ్చో, భవిష్యత్తులో విద్యార్థులకి మరింత ఉపయోగకరమైన కరికులం కానీ లేదంటే విద్యా బోధనా పద్ధతులు కానీ ఏ విధంగా మార్చాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని శ్రీ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం ప్రతి జిల్లా నుంచి ఒక 2 విద్యార్థులను ఎంపిక చేసుకొని 26 జిల్లాల నుంచి ఒక 52 మంది విద్యార్థుల్ని విమానాల్లో ఢిల్లీ తీసుకెళ్ళడం జరిగింది. ఇది పూర్తిగా దీనికి సంబంధించిన ఖర్చులు, అలాగే సింగపూరు ఉపాధ్యాయులు వెళ్ళడానికి సంబంధించిన ఖర్చులు, అన్ని విధాల ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ వీళ్ళందరినీ తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఢిల్లీకి వెళ్ళిన విద్యార్థులు అక్కడ అది ఒక ఎడ్యుకేషనల్ టూర్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవడానికి, సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్తగా వస్తున్న డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, ఇలాంటివన్నీ అధ్యయనం చేయడం కోసం అని చెప్పి దాదాపు ఒక 3 రోజుల పాటు ఢిల్లీలో వాళ్ళు వివిధ రకాలైన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మ్యూజియంలు, పార్కులు వాళ్ళు సందర్శించడం జరుగుతుంది. ఈ విధంగా మన విద్యా వ్యవస్థలో పూర్తిగా ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి తీసుకువెళ్ళడం అనేది బహుశా ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు చేసి ఉన్నట్టు దాఖలాలు అయితే లేవు. కాబట్టి ఇటువంటి మంచి ప్రోగ్రాములు తీసుకొచ్చి మన విద్యా వ్యవస్థని సమూలమైన మార్పులు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న శ్రీ నారా లోకేష్ గారికి అభినందనలు తెలుపుదాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.